చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. విజయానంద్ గారు నమస్తే. విజయానంద్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణ జల హక్కులను కాలరాసి తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి దక్కాల్సిన నీటిని దోచుకుపోతున్న అంశం మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర సర్కార్ చేష్టలుడిగి చూస్తోంది, పరోక్షంగా సహకరిస్తుందనే అంశం. సాగర్పై ఏపీ దౌర్జన్యం అంటూ ఈరోజు వార్త మనం ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా చూడొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్గా కనిపిస్తూ ఉంది. నీటి తరలింపులో మరోసారి జులుం చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సర్కారు పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ ఉదాసీనతతో ఏపీ రెచ్చిపోతుందనే అంశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? ఓవైపు మనం చూసాం 10 ఏళ్ల పాటు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పం కేసీఆర్ గారి హయాంలో చూసాం. ఇప్పుడు జల దోపిడీకి ఏకంగా సహకరిస్తున్నారనే ఈ విషాదకరమైన అంశం తెలంగాణ రైతాంగాన్ని ఏకంగా మరోసారి సంక్షోభంలోకి నెట్టే పరిస్థితులను ఎట్లా అర్థం చేసుకోవాలి? రాష్ట్రము విలీనం చేసుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కలపడం వెనకాలనే ఈ నీటి దోపిడీ కుట్ర దాగి ఉన్నది ఆనాటి నుంచి. అట్లాగే తెలంగాణ ఉద్యమం కూడా ప్రధానంగా నీళ్ళ కొరకే జరిగింది. సో మన నీళ్లు మనకు దక్కాలని మనమంటే తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్కు దక్కాలి, తెలంగాణ హైదరాబాద్ను మనం విలీనం చేసుకొని అందులో కలవకపోతే మనము చాలా ఘోరమైన జీవితాలు బతుకుతూ అవుతుంది. మనకు నీళ్లు లేవు, నిధులు కూడా లేవు, అత్యంత పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ మిగులుతుందనే కుట్రతో భాగంగానే ఆ రోజు సమైక్య రాష్ట్రంగా కలిపినారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి నీటి మీద కుట్రలు ప్రధానంగా ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడం వెనకాల కూడా ఒకవేళ తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే వాళ్ళు నీళ్ల కొరకే వాళ్ళ వాటా కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ వాటా వాళ్ళకు దక్కితే ఆంధ్రప్రదేశ్కి నీటి వనరుల కొరత ఏర్పడుతుంది అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. హైదరాబాద్ ఎందుకంటే నిధులు ఇక్కడ వచ్చినటువంటి ట్యాక్సేషను ఈ డెవలప్మెంట్ అంతా ఆ ప్రాంతానికి దోచిపెట్టచ్చు అనేటువంటి ఉద్దేశము, ఈ రెండింటిని అడ్డుకోవచ్చు అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ ఉద్యమానికి అడ్డుదలిగినారు. అట్లాగే ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఏర్పాటుకే ప్రధానంగా పోరాటం చేసి పార్టీ పెట్టి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర సాధన చేసినటువంటి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఏమైంది, ప్రధానంగా ఆయన మొట్టమొదటిగా మన గోదావరి కృష్ణాలో మన వాటా ఏంది, దాన్ని ఎట్లా ఊరికే వాటా ఇంత ఉన్నదని చెప్పకుండా సాధ్యమైనంత తొందరలో మన వాటాను మనం స్థిరీకరించుకొని మన ప్రాజెక్టులు మనం కట్టుకొని మన నీళ్లను మనం మన భూములకు మళ్లించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసడంలో భాగంగానే గోదావరి మీద కృష్ణా మీద అనేక ప్రాజెక్టులను చాలా త్వరితగతిన పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కుట్రలు భగ్నమవుతున్నటువంటి వేళ ఇవాళ 23లో జరిగినటువంటి ఎలక్షన్స్లో చంద్రబాబుకు అనుచరుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఏర్పడము, అంతేకాకుండా మళ్ళీ ఆయననే ముఖ్యమంత్రి అవ్వడం వెనకాల చంద్రబాబే చక్రం దింపారు. ఆయన ఆశీస్సులతోనే కాంగ్రెస్లో ఈయన ఎదిగాడని చెప్పేసి అనేక రాజకీయ విశ్లేషణలు మనము గతంలో కూడా చేసి ఉన్నాం. ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి కాకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది నాయకులను ఆయన బీజేపీలోకి పంపించడము, వాళ్లను అక్కడ చేర్చి ఆ బీజేపీలో తమకు కావలసినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా ఇవాళ కూటమిలో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయినా చేసి ఇవాళ బీజేపీ చంద్రబాబు యొక్క ఆశీస్సులతోని ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో తప్పకుండా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయంగా ఇవాళ హోదా రావడానికి కారణమైనటువంటి చంద్రబాబు ఆదేశాల మేరకే ఈయన పనిచేస్తారు కాబట్టి ఈ అవకాశాలను చంద్రబాబు పూర్తిగా ఉపయోగించుకుంటూ ఇవాళ తెలంగాణ జలవనరులను మొత్తం కూడా ఆంధ్రకు దోచిపెట్టేటువంటి ప్రయత్నాన్ని చాలా వేగవంతం చేశారు. మీరు చూస్తే తొందరగా చట్టపరమైన విధానాలను దాటివేస్తూ అయినా నిర్ణయాలు తీసుకుందాం అనేటువంటి ప్రక్రియలో వాళ్ళు పోతున్నారు. దానిలో భాగంగానే నిన్న గేట్లు ఎత్తివేయడం అయితేనేమి, లేదంటే గోదావరి యొక్క బోర్డుకు మొత్తం తెలంగాణకు ఆల్రెడీ అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులను కూడా రద్దు చేయమని లేఖలు రాసేంత ధైర్యం చేయడం కానీ, ఇవన్నీ నిజంగానే తెలంగాణ భావజాలం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉన్నట్టయితే పక్క రాష్ట్రం చేస్తుందా? కేంద్ర ప్రభుత్వము నిజంగానే మినిట్స్లో మీటింగ్లో అట్లాంటి ప్రతిపాదనలు పెడుతుందా? అంటే ఎందుకు పెడుతున్నారు? ఏం జరుగుతున్నది?
అంటే కారణం ఏంటంటే తమ యొక్క అనుయాయుడైనటువంటి వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన సొంత అభిప్రాయాన్ని ఏమీ చెప్పడు. చంద్రబాబు అనుకూల అభిప్రాయాలకు ఎప్పటికైనా ఆమోద ముద్ర వేయడానికి సంసిద్ధుడై ఉంటాడనే విషయం వాళ్ళకు తెలుసు. కాబట్టి కేంద్రం కూడా చంద్రబాబు గారి యొక్క అవసరం వాళ్ళకు ఉన్నది కాబట్టి ఆయన చెప్పు చేతుల్లోనే కూడా ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తున్న నేపథ్యంలో తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసేటువంటి అన్ని రకాల కార్యాచరణలకి ఇవాళ పూనుకుంటున్నారు. దీనికి మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడము, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంకా ఇది ఇట్లా కరెక్టు, ఇది మనం చేస్తున్న విశ్లేషణకు అనేక ఆధారాలు ఉన్నాయని ఎట్లా చెప్పచ్చు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన 30 రోజులు పోతాడు అన్నప్పుడు వెంటనే ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చే వెనకాల కూడా కేంద్ర ప్రభుత్వమే ఉంది. కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా ఈ 30 రోజులలో ఇక్కడ అసలైన కాంగ్రెస్ నాయకత్వము, తెలంగాణ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యమంత్రి యొక్క మార్పుకు అవకాశం ఉందని ఎప్పుడైతే వాళ్ళకి రిపోర్ట్ వచ్చిందో వాళ్ళ సూచనల మేరకే రేవంత్ రెడ్డి తిరిగి వచ్చి ఇవాళ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబుకు సంబంధించిన ముఖ్యమంత్రిని, అంటే కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో మళ్ళీ తిరిగి అధికారంలో ఉండేలాగా అనేక రకాల ప్రయత్నాలు చేసినారు. కాంగ్రెస్ ఒకవేళ వస్తే మాకు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము రేపు పొద్దుగాల కాంగ్రెస్ సంబంధించినటువంటి అసలైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి వస్తే మేము దాన్ని కూలగొడతామనే హెచ్చరికలతో కూడా తన యొక్క వర్గంతో ప్రెస్ మీట్లు పెట్టించి తన యొక్క బలాన్ని చూపిస్తూ మాకు 16 మంది ఉన్నారు, మీ కాంగ్రెస్ కు సంబంధించిన దాన్ని మేము కూలగొడతాం అనేటువంటి ఇండైరెక్ట్ హెచ్చరికలు కూడా బీజేపీ చేయించింది అనేటువంటి ఒక రాజకీయ విశ్లేషణ కూడా చాలా తీవ్రంగా తెలంగాణలో చర్చలో ఉంది. అంటే ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తున్నామంటే రేవంత్ రెడ్డిని ఇవాళ బీజేపీ చంద్రబాబులు కాపాడుతున్నారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి పత్రికలు కూడా రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ ఉండదు, కాంగ్రెస్ ఉండడానికి రేవంత్ రెడ్డి ఒకటే కారణము, కేసీఆర్ లాంటి ఒక గొప్ప నేతను కొట్టాలంటే రేవంత్ రెడ్డి చేయబట్టే అయింది, ఇట్లా అనేక రకాల కథనాలు వడ్డిస్తున్నాయి. ఈ అన్ని చూస్తున్నప్పుడు మనకి ఏం కనబడుతుంది అంటే కంపల్సరీ కూడా బయటికి బీజేపీ రేవంత్ రెడ్డి విమర్శించుకున్నట్టు, కొట్టుకున్నట్టు, కోపడ్డట్టు మనకు కనబడ్డా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడం వెనకాల ఖచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ ప్రభుత్వ అండదండలు ఉన్నాయి. ఆ అండదండలతోటే ఇవాళ గోదావరి జిల్లాలకు సంబంధించిన అన్ని రకాల తప్పుడు విధానాలకు పోతున్నప్పటికీ కేఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబి కావచ్చు, వాటిలో వాళ్ళ యొక్క విధి విధానాలకు అతీతంగా ఇవాళ బిహేవ్ చేసడం ఎందుకు చేస్తున్నారు? దాని వెనకాల కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉంది, దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది, చంద్రబాబు యొక్క డైరెక్షన్ ఉంది. ఈ డైరెక్షన్ లో మాత్రమే ఇవాళ ఇక్కడ ఈయన పనిచేస్తున్నాడు. ఈ తెలంగాణ హక్కుల కోసము ఈ రేవంత్ రెడ్డి గారి మహానాయకత్వాన్ని పొగుడుతున్నటువంటి పత్రికలు గాని, మీడియా గాని ఈ గోదావరి జలాల్లో జరుగుతున్న అన్యాయం మీద ఒక్క కథనం కూడా మనకి వినిపించదు. ఇట్లా మనకు చూస్తే ఇదంతా మనం గమనించినట్టయితే 100% తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ దోపిడికి ఏదైతే కుట్రలు చేశారో వాటన్నిటిని మళ్ళీ అమలు చేయడానికి ఒక వాతావరణం ఏర్పరచుకున్నారు. అట్లా వాళ్ళ అనుచరుణ్ణి ఇక్కడ నాయకుడిగా ఎదిగించాలని చెప్పి ఆ మొత్తము ఆంధ్ర నాయకత్వము, ఆంధ్ర మీడియా ఇవాళ తెలంగాణను ఒక వలస ప్రాంతంగా మళ్ళా చేసేటువంటి ప్రయత్నము ఈ మన తెలంగాణలో నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని పెట్టుకొని చేస్తున్నట్టుగా పూర్తిగా స్పష్టమవుతున్నది. ఆ క్రమంలోంచి మొట్టమొదటిగా వాళ్ళు ఏదైతే ప్రధానమైనటువంటి వనరు నీరున్నదో ఈ నీటిని ఎత్తుకపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల మొత్తం తెలంగాణలో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుపెట్టి అక్కడ అమరావతి అభివృద్ధికి అనుకూలమైనటువంటి చర్యలు చేయడం ద్వారా నిధులను కూడా తెలంగాణ నుంచి ఈడ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు కుట్రలు కూడా కొనసాగుతున్నాయని మనం ఈ పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.